ఉగాది శుభాకాంక్షలు. సో కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరి ఆనందంగా, సుఖంగా, సంతోషంగా, షడ్రుచుల సమ్మేళనంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా ఇంటి ఉగాది ఇవాళ నేను మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. మా డే ఎలా స్టార్ట్ అయింది నుంచి ఎలా ఎండ్ అయింది వరకు కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో చూసేయండి. సో ఫస్ట్ అయితే మార్నింగ్ 6 o'clockకే అందరి స్నానం కంప్లీట్ అయిపోయింది. మా చిట్టి తల్లి కూడా నలుగు పెట్టుకొని చక్కగా స్నానం చేసేసి నిద్రలోకి వెళ్ళిపోయింది కొత్త బట్టలు వేసుకొని. ఇక నేను మా చిట్టి తల్లిని ఒకసారి పలకరించేసి మీ అందరికీ చూపించేసి నెక్స్ట్ ఉగాది పచ్చడి చేయడానికి అని చెప్పి కిచెన్లోకి వెళుతూ ఉన్నాను. మా వాళ్ళంతా కూడా పంచాంగ శ్రవణం వింటూ కూర్చున్నారు, ఒక్కొక్క ఛానల్ చేంజ్ చేస్తూ. సో భక్తి గీతాలు వింటూ నేనైతే మాత్రం కిచెన్లోకి ఎంటర్ అయిపోయాను. సో మా అమ్మగారు ఇంకా ఉగాది పచ్చడికి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. పాపం మార్నింగ్ 4 o'clockకి లేస్తారు. మేమందరం 6 లోపల మ్యాక్సిమం స్నానాలు కంప్లీట్ చేసుకున్నాం, ఒకరి తర్వాత ఒకరం. అన్నీ ఉగాది పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా మా అమ్మగారు సిద్ధం చేసుకున్నారు. సో ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలా ఏంటి, అమ్మతో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, వినేయండి. పంచాంగ శ్రవణం అవుతుందో పక్కన మా వాళ్ళందరూ కూర్చొని చక్కగా చూస్తున్నారు. ఇంకా ఈలోపు అమ్మ ఉగాది పచ్చడి రెడీ చేయడానికి అన్ని ఐటమ్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ సిద్ధంగా పెట్టారు. షడ్రుచుల సమ్మేళనం అంతా మా ఉగాది పచ్చడి వరకు అయితే ఇవి అన్నమాట వెరైటీస్ అన్నీ. షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు కదా. సో మామిడికాయ కలుపుతున్నారు, చింతపండు రసంలో మామిడికాయ కలుపుతున్నారు. మేమైతే ఇంగ్రీడియంట్స్ ఇవే తీసుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా. మా ఉగాది పచ్చడికి ఇవే ఉంటాయి. సో పులుపు కోసం మామిడికాయ అండ్ చింతపండు రసం తీసుకుంటారు, కొబ్బరి, సో కొబ్బరి కూడా, అండ్ చేదు కోసం వేప పువ్వు, తీపి కోసం బెల్లం, అరటిపండు కలపడం కూడా మాకు సంప్రదాయం అనమాట. అండ్ కారం కోసం మిరపకాయలు, తర్వాత ఉప్పు. ఉగాది పచ్చడితోనే డే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ అమ్మ వంటల్లో అయితే బిజీ అయిపోతారు పాపం మా అందరి కోసం. ఈసారి నేను ఇక్కడ ఉన్నాను, యాక్చువల్లీ నేనైతే ఇంట్లో ఉండి అన్నీ చేసుకుంటాను. ఈసారి అమ్మ దగ్గరకు వచ్చాను కాబట్టి చక్కగా రెడీ అయ్యి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని కూర్చొని మీ అందరికీ ఇవి చూపిస్తున్నాను అందరిలాగే. లేకపోతే నేను కూడా ఇంట్లో పని చేసుకుంటూ ఏ వీడియో షూట్ చేయడం కూడా అయ్యేది కాదు. సో ఇది అయ్యాక వంట బిజీలోకి అమ్మ వెళ్ళిపోతారు, మేమందరం ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోతాము. సో మ్యాక్సిమం గుడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము, చూడాలి ఎంతవరకు అనేది. హ్యాపీ ఉగాది చెప్పమ్మా. హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకా ఏం చెప్పు ఉగాది గురించి. మీ చిన్నప్పుడు ఎలా చేసుకునేవారు ఉగాది? చిన్నప్పుడు అమ్మలు అత్తగారులు వీళ్ళు చేసేవారు. చిన్నప్పుడు అమ్మవాళ్ళు అత్తగారు చేసేవారు. మా అలాగే తయారై ఇంట్లో వెనకాల సాయం చేసేదానివి. ఉగాదికి ఏం చేసుకుంటారమ్మా ఇక్కడ ఎక్కువ సంప్రదాయం వంట అంటే? మనం ఇంట్లో ఏం వండుకుంటాం ఉగాది రోజు? అన్నం, పప్పు, కూర, వాటితో పాటు ఉగాది పచ్చడి, ఉగాది మామిడికాయ, అన్ని మామిడికాయ పప్పు, మామిడికాయ కొబ్బరికాయ కలిపి పచ్చడి చేసుకుంటాము. మామిడికాయతో పులిహోర చేసుకుంటాము. ఓకే, మామిడికాయతో పులిహోర, అన్ని మామిడికాయ వంటలు అనమాట. మామిడికాయతోనే వంటలు. మేము ఇవాళ మా ఉగాదితోటే మామిడికాయలు ప్రారంభిస్తాం తినడం. అంతకుముందు తిన్నారు? ఓకే. ఉగాదికి ఒక 4 రోజుల ముందరే మామిడికాయ వచ్చినా కూడా ముట్టుకోరు, ఇవాళే ఫస్ట్ ముట్టుకోవడం. పండు కూడా అంతే కదమ్మా సంప్రదాయం. పళ్ళు కూడా వైశాఖ మాసంలోనే దేవుడికి చూపించిన తర్వాత దేవుళ్ళకి చూపించాకే తింటారు. ముత్తైదుకి ఇచ్చి అప్పుడు మామిడి పళ్ళు మేము తింటాం. అంతవరకు మామిడి పళ్ళు తిన్నాం. ఉగాదికి ఏం పిండి వంట చేస్తారమ్మా? చంద్రకాంతలు చేసుకుంటారు, అంటే పెసరపప్పుతోటి చంద్రకాంతలు. ఇటు ఆంధ్ర మాకు స్వీట్.
తర్వాత మరి నిన్న మేము ఉపారాలు అమావాస్య నిన్న ఉపారాలు పెట్టుకుంటాం. బూర్లు పులిహోర అన్ని నిన్ననే చేసేసిందమ్మా. కొంతమంది ఇవాళ చేసుకుంటారు. ఉగాది కలిసి అది అమావాస్యది కలిసి చేసుకుంటారు కొంతమంది. నేను మటుకి నిన్న ఉపారాలు పెట్టుకున్నాను అమావాస్య. ఇవాళ ఉగాదికి సేమియా అవి చేద్దామని అనుకుంటున్నావు. ఓకే, సేమియా మామిడికాయ పులిహోర చేద్దామని. ఇంకా ఎలాగో నిన్న బూర్లు అవి ఉండారు కదా పెసరపప్పుతో అని చెప్పి కదా. అందరికి ఉగాది శుభాకాంక్షలు. పెద్దవాళ్ళందరికీ మన నమస్కారాలు, చిన్న వాళ్ళందరికీ నా ఆశీస్సులు. ఇంటిల్లి పాతికి కొత్త సంవత్సరాది అందరూ బాగుండాలి. ఈ కరోనా మహమ్మారి నుండి ఆ భగవంతుడు కాపాడాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అదనమాట సంగతి. మా అమ్మగారు ఉగాది పచ్చడి చేస్తూ మీ అందరికీ విషెస్ ఇచ్చేశారు. ఉగాది శుభాకాంక్షలు మా వ్యూయర్స్ అందరికీ కూడా. సో మీరందరూ కూడా ఈ షడ్రుచుల సమ్మేళనంగా జీవితం కొనసాగాలి అని చెప్పి, సో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే కొత్త సంవత్సరం రోజు మా అమ్మగారి దగ్గర, మా పుట్టింటి దగ్గర ఉండి పండగని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. జీవితంలో మనకి షడ్రుచులు చేదు, పులుపు, కారము, తీపి, వగరు ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో, సో మన లైఫ్లో వచ్చేటువంటి ప్రతి కష్టమైన, మన లైఫ్లో వచ్చేటువంటి సుఖమైన అన్నిటినీ సమపాళ్లలో ఆస్వాదిస్తూ, కష్టం వచ్చింది కదా అని కుంగిపోకుండా, సుఖం ఉంది కదా అని పొంగిపోకుండా ఉండాలి. అన్నిటినీ సమానంగా భావిస్తూ హ్యాపీగా ఉండాలి మీరందరూ అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ నా ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. మంచి మంచి వీడియోలు చేయడంలో మీ ప్రోత్సాహం ఎప్పటికీ నాకు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటికీ మీ ఎంకరేజ్మెంట్, అంటే ఎలా మంచిగా చేయాలి, మంచిగా చేసే విషయంలో మీ సలహాలు ఏమిస్తారు, ఒకవేళ బాగోకపోతే నాకు అందించేటువంటి మీ సపోర్ట్ అయినా, ఏ విధంగా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి సలహాలైనా కూడా నా ఛానల్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. సో కొత్త సంవత్సరంలో ఇంకెంత మంచిగా మీకు ఇన్ఫర్మేటివ్గా వీడియోలు అందిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ఎస్ అమ్మ, ఇంకేమైనా చెప్తావా? అంతేనా? ఇవాళ కొత్త సంవత్సరాది మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి, అల్లుడు, చిన్నల్లుడు, పిల్లలు, మనవడు అందరూ మా ఇంట్లోని ఇవాళ ఉగాది శుభాకాంక్షలతో చక్కగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా అమ్మగారు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్లీ మా చెల్లెలు ఇక్కడే ఉంటారు. చెల్లెలు మా కొత్తగా క్యారెట్ ఓడిచి చిన్న మనవరాలు వచ్చింది, కోడలు, కొడుకు. మా కుటుంబంలోకి కొత్తగా వచ్చింది కదా మా చిట్టి తల్లి, బంగారు తల్లి, మా తమ్ముడు కూతురు. సో మాకు ఈ పండుగ అనేది ఇంకా స్పెషల్గా అయిపోయిందనమాట మా చిట్టి తల్లి ఇంట్లో ఉండడంతో. సో అందుకే మా అమ్మగారు చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మా ఇంట్లో ఎవరెవరు ఉన్నారు పండగ సందర్భంగా మా దేవుడి గది నుంచి అంతా చూపిస్తా. హోమ్ టూర్ అనుకోవద్దు, జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తాను మీకు. చూడండి ఒక్కొక్కరిని. సో ఈరోజు డే క్లోజ్ అయ్యే వరకు కూడా మా ఉగాది సెలబ్రేషన్ ఎలా ఉంటుందనేది మీ అందరికీ చూపిస్తాను. మా అమ్మగారు మా తమ్ముడు కలిసి పూజ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నారు. మా తమ్ముడు చాలా పూజలు చేసేస్తూ ఉంటాడు విపరీతంగా, ఉదయం లేచినప్పటి నుంచి. మా నాన్నగారు టెంపుల్కి వెళ్ళారు. మాకు శివాలయం ఉందని మొన్న వీడియోలో మీకు చూపించాను, గుర్తుందో లేదో. సో మా నాన్నగారు టెంపుల్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత మా నాన్నగారు కూడా ఇంట్లో చూపిస్తాను మీ అందరికీ. ఇది మా పూజ గది మా అమ్మగారి ఇంట్లో. ఇలాగే నిత్యం ఉంటుంది. బాగా పూజలు చేస్తాడు మా తమ్ముడు ఉదయం లేచినప్పటి నుంచి కూడా. సో అందుకే ఇంత నీట్గా ఉంటుంది పూజా మందిరం కూడా. మా తమ్ముడిని మీరందరూ మొన్న చూసారు అనుకుంటున్నాను, కానీ మళ్ళీ పరిచయం చేస్తా. తమ్ము ఇట్రా. ఇదిగో మా తమ్ముడు. హాయ్ చెప్పు అందరికీ ఉగాది. హలో హాయ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఓకే. తిని మా చెల్లిని చాలామంది ఫేస్బుక్లో పిక్స్లో చూస్తారు. నీకన్నా మీ చెల్లె బాగుంది అంటూ ఉంటారు అందరూ. ఇదే మా చెల్లి. హాయ్ సత్య, ఉగాది మా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది. చాలా కామ్ అది మా చెల్లెలు భర్త. హాయ్ సంతోష్ గారు, మా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ ఉగాది చెప్పండి. హ్యాపీ ఉగాది.
ఓకే, మా వానర దండంతా లోపల ఉంది. ఎక్కడున్నారు? అయ్యో బాబోయ్, బయట కూర్చొని ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. చూడండి, ఇది ఉగాది సెలబ్రేషన్. హ్యాపీ ఉగాది చెప్పండి అందరికీ. వీడు తెలుసు మా శ్రీ మీ అందరికీ. తను తేజు హాయ్ చెప్పు అందరికీ. మా చెల్లెలి కొడుకు అండ్ మా చెల్లెలి కూతురు. హాయ్ చెప్పు. ఈ అమ్మాయిని మీరు చూసే ఉంటారు, నా ఛానల్లోని నేను విష్ణు స్తోత్రం పాడింది మా రమ్య. చూసే ఉంటారు, మా చెల్లెలి కూతురు. సో గుర్తుపట్టే ఉంటారు అని అనుకుంటున్నాను. రమ్య, ఈరోజు కూడా ఏదన్నా శ్లోకం చెప్తావా మా వ్యూవర్స్ అందరి కోసం? ఏకశ్లోక రామాయణ శ్లోకం చెప్తావా? చెప్పమ్మా. సుగ్రీవ సంభాషణం వాలి నిర్గమనం సముద్రతరణం లంకాపుర దాహనం వచ్చద్రామణ కుంభకర్ణ హననం చేతెద్ది రామాయణం. గుడ్. ఓకే, మా శ్రీ కూడా ఆపదామపహర్తారని చెప్తాడంట. చెప్పు నాన్న. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాని లోపు వస్తూ ఉంటుంది. సంతోష్ గారు, ఏ టేస్ట్ తగిలింది ఫస్ట్ చెప్పాలి. ఇలా ఈ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది అంటారు. ఏ టేస్ట్ వచ్చింది ఫస్ట్? అబ్బో సూపర్. అయితే నీకే పులుపు వచ్చిందా? ఏ టేస్ట్ వచ్చింది నాన్న శ్రీ? ఓహో, మీ అందరూ స్వీట్లు అనమాట. ఇలా ఈ సంవత్సరం అంతా స్వీట్గా ఉంటాయి అన్నమాట. సూపర్. పర్లేదులే. మా అమ్మగారికి ఏ టేస్ట్ వచ్చిందో. నీకు ఎలా వచ్చిందమ్మా టేస్ట్? టేస్ట్ నాకు పులుపు తీపి. ఫస్ట్ ఏం టేస్ట్ తగిలింది? నాకు పులుపు తగిలింది. నాకు స్వీట్. నాకు కూడా పులిపే తగిలింది ఫస్ట్. నాకు స్వీట్. మొత్తం పులుపు పులుపు పులుపు. అందరికీ స్వీట్ వచ్చింది. పులుపు పులుపు స్వీట్ స్వీట్ స్వీట్. ఇంకా ఉగాది పచ్చడి తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం అనేది మన సంప్రదాయంలో భాగం. అమ్మకి నేను నమస్తే చేస్తున్నాను, కాళ్ళకి నమస్కారం నేను మా వాడు ఇద్దరం. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి అమ్మకి నమస్కారం చేశారు. నాన్న ఇంకా గుడి నుంచి రాలేదు అప్పటికి, అందుకనే అమ్మ ఒక్కరే ఉన్నారు ఇంట్లో, లేకపోతే ఇద్దరికి కలిపి నమస్కారం చేసేవాళ్ళం. సో అమ్మ కూడా అందరినీ ఆశీర్వదిస్తూ చాలా పొంగిపోతూ మొత్తం 3 పిల్లలు వాళ్ళ మనవలతో కళకళలాడుతూ ఇల్లంతా ఉండేసరికి అసలు మా అమ్మ ఆనందానికి అయితే అవధులు లేవు. ఫుల్ ఖుషీలో ఉంది. ఎంత పని చేస్తుంది అనేది కూడా ఆనందంలో చేసేస్తోంది తెలియకుండానే. సో అదండి మొత్తానికి. కొడుకు కోడలు. ఒరే తిని ఫస్ట్ ఏ టేస్ట్ వచ్చింది చెప్పాలి నాకు. నోటికి ఏ రుచి వచ్చిందో. ఏ టేస్ట్ తగిలింది తమ్ము? అన్నీ వచ్చాయా? సూపర్. వావ్. నీకను? ఫస్ట్ అయితే పులిపే కదా, నాకు కూడా పులిపే. ఇక ఆ తర్వాత మా తమ్ముడు మరదలు ఇద్దరు కూడా ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత కాసేపు వాళ్ళ ప్రేమలు అంతా కూడా చూపించేశారు. కాస్త అమ్మ ఆశీర్వాదం తీసుకొని, వాళ్ళే కదా ఫైనల్లీ మేము అందరం వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్. సో అదనమాట, అందుకే కాస్త ఎమోషనల్ అయ్యారు. తర్వాత కాసేపు ఆడుకొని పిల్లలంతా మా తమ్ముడితోటి ఇంకా వాళ్ళని ట్యూషన్కి తీసుకొని వెళ్ళాను. ట్యూషన్లో కూడా పూజ చేసిన తర్వాత వాళ్ళకి ప్రసాదం పెట్టారు. సో జనరల్గా మా ఊర్లో ట్యూషన్కి కూడా ఖచ్చితంగా రమ్మని చెప్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి ప్రసాదం అది పెట్టి అక్కడ భగవంతుడిని నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఇంటికి తీసుకొస్తానన్నమాట. ఆ తర్వాత ఇక మధ్యాహ్నం లంచ్. సో లంచ్ అంతా చక్కగా కూర్చొని మా అమ్మగారు పెట్టినటువంటి పిండి వంటలన్నీ ఒక్కొక్కటిగా తింటూ మా వాళ్ళంతా ఆస్వాదించేశారు. సో తర్వాత టెంపుల్ ప్లాన్ చేసుకున్నాం మేము.
మన్నార్ రాజగోపాలస్వామి వేణుగోపాలస్వామి టెంపుల్కి వెళ్ళాం మేము అందరం కూడా. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ లంచ్ కూడా చాలా ఇష్టము. ఎప్పుడు ఇలా పుట్టింటికి వచ్చిన అందరం కూడా ఒక దగ్గర కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తినడం నిజంగా చాలా చాలా మంచి మెమరబుల్ అనమాట. సో మా నాన్నగారిని మార్నింగ్ నేను మీకు చూపించలేదు, అంటే పొద్దున్న పూజా కార్యక్రమాలప్పుడు. సో మా నాన్నగారితో కూడా ఒకసారి మాట్లాడించేశాను. పొద్దున్న వీడియోలో మీరు లేరు, ఇప్పుడు ఫోన్ చేస్తూ మాకు టైం ఇచ్చారు మొత్తానికి వీడియోకి. ఉగాది శుభాకాంక్షలు చెప్పండి మా వాళ్ళందరికీ. మా నాన్నగారిని పొద్దున్న ఉగాది పచ్చడి దగ్గర మీరు ఎవరో చూసుండరు, అందుకని ఇప్పుడు విష్ చేస్తున్నారు అందరికీ. ఓకే, ఇక ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి కొత్త సంవత్సరం నాడు అందరూ బాగుండాలి, సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్తో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలి అందరివి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని అందరి తరపున చక్కగా వేణుగోపాల స్వామికి పూజ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము మేము. అలా మా ఉగాది సెలబ్రేషన్ కంప్లీట్ అయింది. సో ఏ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.